వెల్కమ్ టు కైటివ్ మీడియా. చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై యుద్ధానికి సై అన్నాడు. నేను ఇక ప్రజల్లోనే ఉంటా, అసెంబ్లీకి హాజరవుతా అని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ఒక్కడంటే ఒక్కరోజే అసెంబ్లీకి అందరికంటే ముందే అలా వచ్చి 3 నిమిషాల్లోనే ఇలా జారుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు అనుకున్నట్లుగానే నందినగర్ నివాసం నుంచి నేరుగా మళ్లీ ఫామ్ హౌస్ కి జారుకున్నారు. ఇక జనవరి 2 నుంచి సభకు వస్తారు, కాంగ్రెస్ కు సినిమా చూపిస్తారు, ప్రభుత్వం తోలు తీస్తారు అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చిన గులాబీ కార్యకర్తలకు మళ్లీ అదే నిరాశ మిగిలింది. దీంతో ప్రజా సమస్యలు పట్టవా, పార్టీ శ్రేణులు ఆశలు విలువలు లేనివా అని స్వయంగా గులాబీ శ్రేణులే అనటం గమనార్హం. ఫామ్ హౌస్ రాజకీయాలు వదిలి నిజంగా ఫీల్డ్లోకి కేసీఆర్ కాక ఎప్పుడొస్తారో అన్న వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే శాసనసభలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం మీద జరగాల్సిన చర్చను కేసీఆర్ తెలివిగా కృష్ణా జలాల మీదకు మళ్లించడంలో ఇప్పుడు కృష్ణా జలాల చర్చ రచ్చై నడుస్తుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి కృష్ణా జలాలు బాబు మెప్పు కోసం ఆంధ్రాకు దోచిపెడుతున్నాడని మరో కొత్త వాదన మామ కేసీఆర్ బాటలోనే అల్లుడు హరీష్ గలమెత్తడం ద్వారా ప్రాంతీయవాదం రెచ్చగొట్టడంతో తెలంగాణలో కనుమరుగవుతున్న కారు పార్టీని మళ్లీ బ్రతించుకోవచ్చని గులాబీ దళపతి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చాడు. కృష్ణా జలాల సమస్య ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేని సమస్య, ఒక్క కేసీఆర్ కుటుంబానికి ఎందుకు వచ్చిందన్న వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. కృష్ణా జలాలు ఏపీ వాటా పెంచుకోవడానికి కేసీఆర్ చేసిన తెలివి తక్కువ నిర్ణయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవో బయట పెట్టడంతో ఇప్పుడు గత పాలనలో చేసిన కేసీఆర్ భండారం బయటపడింది. నిన్న ప్రజాభవన్లో నీటిపారుదల మీద జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరణతో బీఆర్ఎస్ పరువు పోగొట్టుకున్నది. ఇక ఇవాళ సభలో కేసీఆర్ ఉంటే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం తప్పదని తెలిసి ఆయన సభకు గైర్హాజరయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కృష్ణానది ఎక్కడ ఉంటుందో రేవంత్ కు తెలియదు అని హేళన చేస్తున్న కేటీఆర్ కు సైతం రేవంత్ రెడ్డి చుక్కలు చూపించాడు. ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము గులాబీ నేతలకు లేకపోయింది. నేడు అసెంబ్లీ మొదలు కాగానే అక్కడున్న కారు ఎమ్మెల్యేలు హరీష్ రావు తన అలవాటు ప్రకారం అరుద్దాం, అధికారం పక్షంపై లేనిపోని నిందలు వేద్దాం అనుకుంటే రేవంత్ ముందు ఆ పప్పులు ఉడకలేదు. చేసేది లేక పారిపోతే పరువు పోతుందని బాయ్కాట్ ప్లాన్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ అంటే వాద ప్రతివాదనలు ఉంటాయని హరీష్ కు తెలియదా? గడిచిన 10 ఏళ్లలో అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల తాము ఏ విధంగా ప్రవర్తించింది హరీష్ అప్పుడే మరిచిపోయాడా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక చేసేదేం లేక ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న స్పీకర్ పక్షపాత వైఖరిపై అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనకు దిగటం జరిగింది. ఇక ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా చేసిన తప్పులకు శిక్షలు తప్పువని కామన్ మ్యాన్ అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.